హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐటీఎస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈ రోజు మనం వీడియోలో రామాయణంలోని 5వ కాండం అయిన సుందరకాండం గురించి ఎంసీక్యూస్ గురించి ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి. ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హనుమంతుడు మహేంద్రుడిని బ్రహ్మదేవుడిని నమస్కరించిన తరువాత ఏ దిక్కుగా తిరిగాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, దక్షిణ దిక్కుగా. హనుమంతుడు మహేంద్రుడిని బ్రహ్మదేవుని నమస్కరించి దక్షిణ దిక్కుగా తిరిగాడు. హనుమంతుడు శరీరాన్ని పెంచిన ప్రధాన కారణం ఏమిటి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, లంక వైపు దూకేందుకు. హనుమంతుడు లంక వైపు దూకేందుకు తన శరీరాన్ని పెంచుతాడు. హనుమంతుడికి విశ్రాంతి కల్పించేందుకు సముద్రుడు పైకి పంపినది ఏమిటి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మైనాక పర్వతం. మహాబల సంపన్నుడైన మారుతి రామకార్యాన్ని పూర్తి చేయడానికి ఒక్క ఒదుటున ఆకాశంలోకి లంకించి సముద్ర మార్గాన్ని పట్టాడు. మారుతికి ఒకంతసేపు సేద తీర్చడానికై సముద్రంలో ఉన్న మైనాకుడనే పర్వతం ఒక్కసారిగా పైకి లేచింది. అది ఆటంకమేమోనని భావించిన హనుమంతుడు దానిని నెట్టివేశాడు. తరువాత విషయాన్ని గ్రహించి ఆదిత్యాన్ని స్వీకరించినట్లుగానే భావించమని తెలిపాడు. మైనాకుడు విశ్రాంతి కోసం హనుమ ఎదుట ఏ రూపంలో ప్రత్యక్షమయ్యాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మనుష్య రూపం. మైనాకుడు విశ్రాంతి కోసం హనుమ ఎదుటన మనుష్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు. సురస హనుమని ఎటువంటి రూపంలో ఆపింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, రాక్షసి. సురస రాక్షసి శరీరంతో వచ్చి తన నోరు తెరిచింది. హనుమంతుడు ఆమె నోట్లో నుండి దూరి మరుక్షణం సూక్ష్మ రూపంలో బయటకు వచ్చాడు. సురస ఆశీర్వదించి పంపింది. హనుమంతుడు లంకపై దిగి నిలిచిన పర్వతం ఏమిటి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, త్రికుట పర్వతం. హనుమంతుడు లంకపై దిగి త్రికూట పర్వతంపై నిలిచాడు. లంకలో ప్రవేశించడానికి హనుమ తన శరీరాన్ని ఏ రూపంలో మార్చుకున్నాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పిల్లి అంత చిన్నది. లంకలో ప్రవేశించడానికి హనుమ తన శరీరాన్ని పిల్లంత చిన్నదిగా మార్చుకున్నాడు. శత్రు నగరంలో ప్రవేశించేటప్పుడు ఏ క్రమాన్ని అనుసరించి హనుమ ఎడమ కాలు మోపాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆచార ప్రకారం. హనుమ కాలు పెట్టడంతో లంకకు చేటు మొదలైంది. వేలాది రాక్షసుల కోటలోకి కాబట్టి ఎడమ కాలు ముందు పెట్టి కోట ప్రాకారం నుండి దూసుకు వెళ్ళాడు మారుతి. హనుమ తొలిసారి సీత అని భ్రమపడ్డ స్త్రీ ఎవరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మండోదరి. రావణుని సైన మందిరంలో మహాసౌందర్యవతిని చూశాడు. ఆమెను సీతగా భావించాడు. వచ్చిన పని పూర్తి అయిందని గంతులు వేశాడు. అంతలోనే చిన్నబుచ్చుకున్నాడు. రావణుని సైన మందిరంలో సీతాదేవి ఎందుకుంటుంది? ఉండదు. ఆమె బహుశా మండోదరి అయి ఉంటుందని నిర్ధారించుకున్నాడు. హనుమ అశోకవనానికి రావడం ప్రధాన ఉద్దేశం? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సీత జాడ కనుగొనడం. ఎంత వెతికినా సీత జాడ కనిపించకపోయేసరికి ఇక లాభం లేదనుకొని ఆత్మాహుతికి సిద్ధపడ్డాడు మారుతి. చివరి ప్రయత్నంగా అశోకవనంలోకి ప్రవేశించాడు. రావణుడు సీతకు ఇచ్చిన గడువు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 2 మాసాలు. ప్రభాత సమయంలో సీతను చూడడానికి రావణుడు వచ్చాడు. అలా వచ్చిన రావణుని తేజస్సును చూసి ఆశ్చర్యపోయాడు మారుతి. ఎన్నో విధాలుగా సీతను ఒప్పించే ప్రయత్నాలు చేశాడు రావణుడు. సీత ఆ మాటలేవీ పట్టించుకోలేదు. రామునితో వైరం మంచిది కాదని రావణుని హెచ్చరించింది. సీత హెచ్చరికలు నచ్చలేదు రావణునికి. సీతకు 4 రోజుల గడువు విధించి వెళ్ళాడు రావణుడు. హనుమ సీతను మొదట చూసిన ప్రదేశం? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సింసుపా వృక్షం కింద. హనుమ సీతను మొదటి చూసిన ప్రదేశం సింసుపా వృక్షం కింద. సీత రామునికి గుర్తుగా ఇచ్చినది?
అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చోడామణి. సీత రామునికి గుర్తుగా ఇచ్చినది చోడామణి. ఇంద్రజిత్తు హనుమపై ప్రయోగించిన ఆయుధం అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బ్రహ్మాస్త్రం. ఇంద్రజిత్తుతో హోరాహోరీ పోరాడుతాడు హనుమ. చివరకు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి లోబడి బందీ అవుతాడు హనుమ. విభీషణుడు హనుమ విషయంలో ఇచ్చిన సలహా అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి దూతను చంపడం ధర్మం కాదని. తాను రామదూతనని, రాముడికి సీతను అప్పగించకుంటే రావణుడితో సహా సర్వ రాక్షస సంహారం జరుగుతుందని సభాముఖంగా హెచ్చరించాడు హనుమ. అసలే కొడుకు మరణంతో కుతకుతలాడిపోతున్న రావణునికి ఈ మాటలు దుబారంగా తోచాయి. వెంటనే హనుమను సంహరించమని ఆదేశించాడు. దూతగా వచ్చిన వారిని వధించడం రాజధర్మం కాదని అడ్డుకుంటాడు విభీషణుడు. రావణుడు హనుమకు విధించిన శిక్ష అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తోకకు నిప్పు అంటించడం. కోతులకు ప్రియమైనది తోక, అందువలన హనుమ తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు రావణుడు. హనుమ దహిస్తున్నప్పుడు అగ్నిదేవుని ఎవరు ప్రార్థించారు అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సీత. హనుమంతుడికి తోకకు నిప్పు పెట్టారు. ఇలా నిప్పు పెట్టిన సంగతి సీతకు తెలిసింది. వెంటనే అగ్నిని ప్రార్థించి హనుమకు ఏమీ కాకుండా చూడమని వేడుకున్నది. ఆమె మొర విన్న అగ్నిదేవుడు చల్లబడ్డాడు. సీత ప్రార్థన తరువాత అగ్ని ఎలా మారాడు అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి చల్లబడ్డాడు. సీత ప్రార్థన తరువాత అగ్నిదేవుడు చల్లబడ్డాడు. హనుమ లంకను కాల్చిన తరువాత కలిగిన మొదటి భయం అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సీతకు హాని జరుగుతుందేమోనని. తోకకు నిప్పు పెట్టిన మంట మండడం లేదని గమనించాడు హనుమ. తోకకు నిప్పు పెట్టారు కదా, ఇక చూపిస్తానా ప్రతాపం అనుకొని లంకా దహనానికి పూనుకున్నాడు. అప్పటికప్పుడే మండుతున్న తోకతో ఒక భవనంపై నుంచి ఇంకో భవనంపైకి లంకిస్తూ లంకానగరం అంతా క్షణంలో దగ్నం చేశాడు మారుతి. ఒక విభీషణుని భవనాన్ని మాత్రం కాల్చకుండా వదిలివేశాడు. చూసి రమ్మంటే కాల్చి రావడం అంటే ఇదే. అంతలోని తాను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది మారుతికి. సీత ఉండే లంకానే కాల్చాను, సీతాదేవి మరణిస్తే రాముని సంగతి ఏం కావాలని దుఃఖించాడు. అంతలోని సీతాదేవి కూర్చున్న ప్రదేశం మినహా మిగతా లంకా నగరాన్ని మొత్తం అగ్నికి ఆహుతైనట్లుగా తెలిసి సంతోషించాడు మారుతి. హనుమ తిరిగి చేరుకున్న పర్వతం అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మహేంద్రగిరి. హనుమ తిరిగి చేరుకున్న పర్వతం మహేంద్రగిరి పర్వతం. వానరులకు మధువనానికి ప్రవేశం ఇచ్చిన నాయకుడు అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అంగదుడు. మధువనాన్ని కాపాడే వానరుడు అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ దధిముఖుడు. మహేంద్రగిరి శిఖరంపై చేరి వానరులతో సీతమ్మ జాడను తెలుసుకున్నానని ప్రకటించాడు. వానరులందరూ ఉత్సాహంతో కిష్కింద చేరి అక్కడ మధువనాన్ని చేరారు. తాగినంత తాగి మత్తు దిగేదాకా కోతి చేష్టలు చేసి ధ్వంసం చేశారు. అడ్డు వచ్చిన వనరక్షకుడు దధిముఖుని చితకబాదారు. హనుమ రాముడికి మొదట చెప్పిన మాట అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సీతాదేవి కనబడింది. హనుమ రాముడికి మొదట చెప్పిన మాట సీతాదేవి కనపడిందని. రాముడు సీత ఇచ్చిన గుర్తును ఎలా స్వీకరించాడు అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హృదయంపై ఉంచుకొని శోకంతో. రాముడు సీతకిచ్చిన గుర్తును హృదయంపై ఉంచుకొని శోకంతో స్వీకరించాడు. సీత రామునికి హనుమ ద్వారా పంపిన సందేశం ధర్మ స్వభావం ఏది అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పతివ్రత ధర్మబద్ధత. సుందరకాండ నామకరణానికి ప్రధాన కారణం అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రాముడు, సీత, హనుమ అన్ని సుందర తత్వాలు. సీత హనుమను మొదట చూసి అనుకున్నది అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ రావణుడి మాయా రూపం. హనుమ సీతను చూశాడు. తనను తాను పరిచయం చేసుకొని సీత వేదన మాన్పించాలని అనుకున్నాడు. తనను తాను ప్రశ్నించుకున్నాడు హనుమ. రాక్షసులందరూ వెళ్లే వరకు నిరీక్షించాడు.
బాధలో ఉన్న సీత తనను విశ్వసించేందుకు రామ కథాగానాన్ని ప్రారంభించాడు హనుమ. రామ కథాగానాన్ని వినగానే ఆశ్చర్యపోయింది సీత. లంకలో రామ కథాగానం ఎవరు చేస్తారు? అంతా తన భ్రమేమోనని అనుకుంది. మెల్లగా చెట్టుపై నుండి కిందకి దిగి సీతకు నమస్కరించాడు హనుమ. ఇది కూడా రాక్షస మాయేమో అనుకుంది సీత. జరిగిన వృత్తాంతమంతా చెప్పి రాముడు గుర్తుగా పంపిన ముద్రికను అందించాడు హనుమ. సీత చెప్పిన రామకథలు కాకాసురుడు ఎదుర్కొన్న శిక్ష. అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఒక కన్ను దహనం. రామునికి సీతకు మాత్రమే తెలిసిన కాకాసురుని వృత్తాంతం చెప్పింది. సీతను బాధించిన కాకిపై రాముడు కోపించి దానిపై విసిరిన దర్భం తీవ్రంగా బాధించింది. ముల్లోకాలలో దానికి రక్షణ లభించలేదు. చివరకు శ్రీరాముని శరణు కోరింది. శరణాగత వత్సలుడైన రాముడు కాకి కుడి కంటిని దహించి వదిలివేశాడు. రాముని సభలో హనుమ తనను పరిచయం చేసుకున్న విధానం. అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సుగ్రీవుని దూత. త్రికూట పర్వతం రూపం గ్రంథాలలో ఎట్లు వర్ణించబడింది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 3 శిఖరాలతో. లంక మీదకు ఎగిరి వెళుతూ హనుమ గమనించిందేంటి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, బలమైన కోట స్తంభాలు. లంకను కాపాడే రాక్షసి పేరు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, లంకిని. హనుమ లంకలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా లంకాది దేవత లంకిని అడ్డగించింది. హనుమ దెబ్బకు కుప్పకూలి లంకకు వెళ్ళడానికి దారిచ్చింది. బ్రహ్మదేవుడి మాటల ప్రకారం ఏనాడైతే ఒక వానరుడు లంకిని ఓడించి లంకలో కాలు పెడతాడో ఆనాడే లంకకు కీడు మూడుతుంది. హనుమకు లంకలోని ఇల్లు ఎలా కనిపించాయి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, బంగారు తేజంతో మెరుస్తూ. రావణుడు సీతను ఎక్కడ బంధించాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అశోకవనం. రావణుడు సీతను అశోకవనంలో బంధించాడు. హనుమ సీతకు ఇచ్చిన రాముని గుర్తు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఉంగరం. హనుమ సీతకు ఇచ్చిన రాముని గుర్తు ఉంగరం. రాక్షసులు సీతను ఒప్పించడానికి చేసిన పని? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, భయపెట్టడం. రాక్షసులు సీతను ఒప్పించడానికి చేసిన పని భయపెట్టడం. రాక్షసులు సీతను వేధిస్తున్నప్పుడు ఎవరు వారిని ఆపారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, త్రిజట. శోకంతో తల్లడిల్లుతున్న సీత దగ్గరకు వచ్చింది త్రిజట. ఆమె కలలో రావణ సంహారం, రాముని విజయము కళ్ళకు కనపడతాయి. సీతకు తన స్వప్న వృత్తాంతం చెప్పి ఓదార్చి వెళ్ళింది త్రిజట. సీత హనుమన్ రామదూతుడని నమ్మడానికి గల కారణం? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, రాముని లక్షణాలు చెప్పడం. సీత హనుమన్ రామదూతుడని నమ్మడానికి గల కారణం రాముని లక్షణాలు చెప్పడం. సీత ఇచ్చిన రహస్య సాక్ష్యం ఏది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రాముని వ్యక్తిగత సంఘటన. లంకను దహనం చేయడం హనుమకు ఎందుకు అవసరమైనది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, రాక్షసులకు హెచ్చరికగా. హనుమ ప్రత్యక్షంగా రామునికి సమాచారం ఇచ్చిన ప్రదేశం? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, మహేంద్రగిరి. హనుమ ప్రత్యక్షంగా రామునికి సమాచారం ఇచ్చిన ప్రదేశం మహేంద్రగిరి. వానరులు మధువనంలో చేసిన పని? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, తిని ధ్వంసం చేశారు. దిదిముఖుడు ఈ విషయాన్ని ఎవరికి తెలిపాడు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సుగ్రీవునికి. దిదిముఖుడు సుగ్రీవునికి ఈ విషయాలను తెలిపాడు. సుగ్రీవుడు వానరుల మధువనం రీతిని చూసి అర్థం చేసుకున్న విషయం? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, విజయం దిశలో ఉన్నారు. విభీషణుని గుణం? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ధర్మానురక్తి. విభీషణుని గుణం ధర్మానురక్తి. సుందరకాండంలో ప్రధాన బోధ ఏది? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, ధర్మం, శౌర్యం, భక్తి. సుందరకాండంలో ప్రధాన బోధ ధర్మం, శౌర్యం, భక్తి.
సుందరకాండంలో ప్రధాన దృష్టికోణం. అండ్ the answer is option C, అన్వేషణ. సుందరకాండంలో ప్రధాన దృష్టికోణం అన్వేషణ, సీత అన్వేషణ.